హాయ్ అండి. చూడండి, లిటిన్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. వెరైటీ చపాతీ రోల్స్ అండి. ఇలా అయితే చేసుకోండి, హెల్తీగా ఉండండి. రండి, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే కిచెన్లోకి వచ్చేద్దాం. ఏంటి వెరైటీస్ అని అనుకుంటున్నారా? చూడండి, చపాతీ చేసేసుకుందామండి. వెరైటీగా చపాతీ అయితే చేసేసుకుందాం. నేను 2 బౌళ్ళు గోధుమ పిండి అయితే తీసేసుకున్నా. చూడండి, ఇలా చూడండి, పచ్చిమిర్చి అయితే ఒకటి తీసేసుకోండి. ఇలా అయితే కట్ చేసేయండి. ఇలా అయితే కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి, మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. చాలా టేస్టీ వెరైటీ చపాతీ అండి. ఈరోజు అయితే సూపర్గా ఉంటుంది. ఇలా అయితే కట్ చేసేసుకోండి. కారంగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఉల్లికోళ్ళు అండి. ఇవి అయితే తీసేసుకోండి. ఇవి కూడా కట్ చేసేసుకుందాం. ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అయితే తీసుకోండి. ఇవి కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇవైతే ఎంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి, వెరీ టేస్టీ కూడా. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది, చలవ. చూడండి, అన్ని కూడా ఇలా కట్ చేసుకోండి. ఏది వేస్ట్ కానివ్వద్దు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కారంగా. ఇలా అయితే కట్ చేసేసుకోండి. చూడండి, 1 స్పూన్ షుగర్ అయితే వేసేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. తగినంత పాలు అయితే పోసుకోండి. ఆయిల్ అయితే మీకు ఎంత కావాలంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నా. చూడండి, ఇలా అయితే కలిపేసుకోండి. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిపాలు అయితే పోసుకోండి. ఇదంతా కూడా తీసేసుకుని ఇలా చపాతీ ముద్ద అయ్యేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా అయితే స్మూత్గా అయితే కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే అంత అప్లై చేసేయండి. ఇలా ఒక కవర్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేయండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అంతే. ఇది అయితే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అమస గింజలు, నువ్వుపప్పు ఇలా అయితే తీసుకోండి. చూడండి, ఇలా చపాతీ పెట్టి తీసేసుకోండి. చూడండి, ఇది అయితే తీసేసుకుందాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకుందాం. చూడండి, దీన్ని అయితే నేను 3 పార్టీ కింద అయితే చేస్తున్నా. ఇలా అయితే చేసుకోండి. కరెక్ట్ సైజ్ చేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా అయితే 3 పెట్టేసుకోండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అయితే పిండి వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. ఇలా చపాతీ అంతా కూడా ఇలా చేసేసుకుందాం. ఇలా అయితే అన్నీ కూడా నీట్గా చేసేసుకోండి. పిండి అయితే ఎక్కువగా పరుపుకోవాలండి. ఫుల్గా ఉండాలి పిండి అయితే, చాలా ఎక్కువ ఉండాలి పిండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే వేసుకోండి. ఇలా అయితే మడత పెట్టుకోండి.
ఇలా అయితే మడత పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చేసేసుకుందాం. పిండి ఫుల్గా ఉండాలండి. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్. చాలా టేస్టీ, హెల్దీ, వెయిట్ లాస్, బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇలా అయితే చేసుకోండి. చూడండి, ఈ సైజ్ అయితే చేసేసుకోండి మొత్తం. ఇప్పుడు చూడండి, అవిసె గింజలు ఇలా అయితే వేసుకోండి. నూపప్పు ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా ఇవి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. నూపప్పు కూడా ఫుల్గా వేసుకోండి. వెరీ టేస్టీ. చూడండి, ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. చాలా బాగుంటాయి. ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇంకొక పాటు కూడా అదైతే పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా చేసేద్దాం. ఫుల్గా అయితే వేసుకోండి. సేమ్ డిట్టో దానికి లాగే ఇది కూడా చేసేసుకోండి. చూడండి, ఈ చపాతీ కూడా ఇలా అయితే చేసేసుకుందాం. పిండి అయితే బాగా వేసుకోండి. చూడండి, ఇలా అయితే చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే అంతా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, అవిసె గింజలు, నూపప్పు ఇలా అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ, చాలా బాగుంటాయి. ఇలా అయితే వేసుకోండి అన్నీ కూడా. అప్పుడు జస్ట్ ఫ్రెష్. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు అయితే దీన్ని ఇలా అయితే తిరిగేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. మళ్ళీ జస్ట్ ఫ్రెష్. చాలా టేస్టీ ఉంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. మనం ఇందాక చేసుకున్న చపాతీలు ఇవి కూడా ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, ఇది వేసి ముందు ఇలా అయితే పిండి వేసుకోండి. ఇలా అయితే బాగా పిండి వేసుకోండి. ఇది కూడా ఇలా వేసుకోండి. చూడండి, ఇది కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. ఈ చపాతీ కూడా ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇంకొద్దిగా అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడు కూడా ఇలా అయితే ప్రెస్ చేసేయండి. ఇలా చూడండి, కరెక్ట్గా అయితే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా అయితే చేసుకోండి. ఈ చపాతీలు అయితే చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటాయి. ఇలా అయితే చేసుకోండి. చూడండి, ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. గట్టిగా, చాలా గట్టిగా కొంచెం పిండి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా మీకు వీలవుతే ఇంకా కొద్దిగా కూడా ఇవన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ ఇలా పలుచగా అవుతే రావాలండి. నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా సెంటర్కి అవుతే తీసుకోండి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే ప్రెస్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇలా అయితే అప్లై చేయండి. జస్ట్ లైట్గా అంతే. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి. కొంచెం ఇది అంటే ఇలా వేసేసుకోండి. అవిసె గింజలు అయితే ఇలా వేసేసుకోండి మొత్తం.
చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకొని రోల్స్ అయితే చేసేసుకోండి. చాలా టేస్టీ అండి. చూడండి ఇలా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా పిండి లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇలా అయితే చేసేసుకోండి. చూడండి ఇలా రోల్స్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు చాక్ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. మీ ఏ సైజ్ కాదా సైజ్ కట్ చేసుకోండి. నేను అయితే ఈ సైజ్ కట్ చేసుకుంటున్నా. చూడండి ఇలా ఈ వేస్టేజ్ అయితే పక్కకు తీసేద్దాం. చూడండి ఇలా చూడండి అన్ని వేపులకి కూడా కరెక్ట్గా చూసుకోండి. మనం మడిచిన సెంటర్ ఎక్కడైతే ఉందో అది మట్టికి మీరు కరెక్ట్గా పెట్టుకోండి. చూడండి ఇలా నేనైతే ఇలా చేసుకుంటున్నా. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటాయి. క్రిస్పీగా కారంగా సూపర్ ఉంటాయండి. చూడండి ఈ వేస్టేజ్ పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఇలా అయితే తీసుకోండి. చాలా బాగుంటాయి, చాలా సూపర్గా కూడా ఉంటాయి. చూడండి ఇలా అయితే చేసేసుకోండి. అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇలా అయితే పెట్టుకోండి. కొంచెం ఇదవుతే ఇలా పెట్టుకోండి పక్కకి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఇలా అయితే కొంచెం ఇలా అయితే పెట్టేసుకొని కరెక్ట్గా రావాలండి షేప్లన్నీ కూడా. కొంచెం ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి, కొద్దిగా చేసుకోండి. ఇవైతే పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా టేస్టీ, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చపాతీ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఇలా అయితే చేసేసుకోండి. మీకు ఏమన్నా అంటుకున్నట్టు అది ఉంటే కనుక పిండి జల్లుకోండి, లేకపోతే అస్సలు వద్దు. పిండి అయితే అస్సలు జల్లుకోవద్దండి, మీకు అంటుకుంటేనే జల్లుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. చూడండి రోల్స్ అయితే ఇలా చేసుకోండి. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటాయి. కావాలంటే మీకు పెద్దగా కూడా చేసేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్ ఇష్టం అండి, నేనైతే ఇలా చేసుకుంటున్నా. చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చినాయో అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి. స్టవ్ అయితే వెలిగించండి, బౌండి అయితే పెట్టేసుకోండి. బాగా హీట్ అవనివ్వండి. చూడండి నేను కాచి చల్లార్చిన నెయ్యి అయితే వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. సగం నెయ్యి సగం ఆయిల్ కూడా పోసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయండి. ఇలా అయితే వేసుకోండి. చూడండి బాండ్లీలో వేయగానే స్మెల్ వచ్చేస్తుంది. హీట్ అవనిద్దాం బాగా. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం అన్ని చేసేసుకున్నాం కదా, ఇవైతే అన్ని వేసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకుని ఇలా అయితే వేసేసుకోండి. చూడండి ఇలా అయితే అన్నీ కూడా లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అయితే పెరిగేసుకోండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, బాగా కుక్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. లోపల కూడా బాగా కుక్ అవుతాయి, పొరల కింద ఉన్నాయి కదా. చూడండి ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి.
కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి వీలవుతే కనుక. లోపలికంతా కూడా కుక్ అవుతాయి. చూడండి ఇలా తీసేసుకోండి, ఇలా తిరిగేసుకోండి. లోపలికంతా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి కలర్ అయితే ఎలా వచ్చేస్తున్నాయో, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కలర్ అయితే చాలా బాగుంది. ఇవైతే పక్కకు తీసేసుకుందాం. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోండి. వెరీ టేస్టీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. తీసేస్తున్నాం ఇలా. చూడండి వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగున్నాయండి. ఇదైతే ఇలా పక్కన చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే స్లో చేసుకోండి. చూడండి అన్నీ కూడా కరెక్ట్గా కలర్ అయితే చాలా బాగా వచ్చింది. వెరీ టేస్టీ. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే అన్నీ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది పెట్టుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కూడా బాగా వేపుకోండి. చూడండి ఇలా అయితే ఫ్రెష్ చేయండి. ఇలాగన్నా చేయొచ్చండి, ఇలాగన్నా చేయొచ్చు. కొంచెం ఫ్రెష్ అంతేయండి, లైట్గా లోపలికంతా కుక్ అవుతాయి. డొల్లు వచ్చేసరికి శబ్దం చూసారా. వెరీ టేస్టీ అండి, ఇలా వచ్చి తీసుకోండి. చూడండి ఇవి కూడా బాగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇవి కూడా తీసేసుకుందాం. ఇలా వచ్చి తీసేసుకోండి. పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ అవుట్ ఆఫ్ చేసేయండి. చూడండి చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెరీ 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 కలర్ సూపర్ టేస్టీ అదర్సండి. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి. ఇప్పుడు చూడండి నేనైతే ఖర్జూరం ఉంది, ఇదైతే వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు అలాగే ఇష్టమైతే అలాగే తినొచ్చండి. ఇలా కూడా ఇష్టమైన వాళ్ళు ఇలా తినొచ్చు. కారం కారంగా స్వీట్గా తినాలనిపించిన వాళ్ళు ఇలా తినండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా అయితే తయారు చేసుకోండి నువ్వుపప్పుతో, చాలా బాగుంటుంది. వెరీ టేస్టీ కూడా. హెల్దీ ఫుడ్ అండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇలా అయితే తీసుకోండి కంపల్సరీగా. ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరీగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, నచ్చితేనే చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ టేస్ట్ చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి. నేను టేస్ట్ అయితే చూపించేస్తానండి మీకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో అన్నీ కూడా. చూడండి సూపర్ కదా. మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చినాయో, చాలా టేస్టీ కూడా. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకని నేను ఇలా అయితే తీసుకుంటున్నాను. లేకపోతే అలాగే తినేయచ్చు, కారం కారంగా ఉంటాయి. ఉల్లిపాయలు అది వేసాం కదండి, చాలా బాగుంటుంది.
చూడండి చాలా బాగుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంది. మెయిన్ టేస్ట్ అండి నువ్వుపప్పు, అవిసె గింజలు, అసలు అందులో ఉన్న ఉల్లికోడి ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ బాయ్.